పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమునా ఆమేన్. రండి 8వ రోజు నవదిన ప్రార్థనలో మోకరించి ప్రార్థిస్తాం. మృత్యుంజయుడైనా రారాజును స్తుతించుడి స్తుతించుడి, మహిమ ప్రభావములు ఆయనకే చెల్లును, ఆయనకే చెల్లును. పరిశుద్ధ పరమదివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధనయం స్తుతి స్తోత్రము నమస్కారము కలుగునుగాక. దైవ సన్నిధిలో కూర్చొని 8వ రోజు నవదిన ప్రార్థన ధ్యానాంశమును ప్రభునికి అర్పిస్తూ ప్రార్థిస్తాం. ప్రభు పలుకుతున్నాడు, ఈరోజు ఉత్తరించే స్థలంలో ఉన్న ఆత్మలన్నిటినీ నా దగ్గరికి తీసుకొని రండు, వారిని నా దివ్య కారుణ్య సింధువులో ముంచివేయుడు. నా కారుణ్య రక్తధారలు వాటిని బాధించుచున్న అగ్నిజ్వాలలను చల్లపరచును. ఆ ఆత్మలు నా ప్రేమకు నోచిన వారు కానీ నా న్యాయ తీర్పు చొప్పున ఆ స్థితిలో వారు దేవుణ్ణి చూడజాలక తమ పాపములకు తగు పరిహారము చెల్లింపవలసి ఉన్నవారు. వారికి ఉపశమనమును కలిగించుటకు శక్తి అవకాశము మీకు కలదు. మీరు మీ ప్రార్థనలు, పూజలు, త్యాగక్రియల ద్వారా శ్రీసభ ఫలములను పొంది వారి తరఫున కానుకగా సమర్పించుచున్నారు. నా న్యాయ తీర్పు ప్రకారము ఆ ఆత్మలు చెల్లింపవలసిన పాప రుణమును మీరును చెల్లింపగలను. ప్రార్థన. మికిలి నెనరుగల యేసువా, నాకు కారుణ్యం కావలయును అని మీరే కోరితిరి కదా. కనుక ఉత్తరి స్థలంలో ఉన్న ఆ దిక్కులేని ఆత్మలను మీ దివ్య కారుణ్య హృదయంలో సదనములోనికి గొని తెచ్చుచున్నాము. మీ న్యాయము శిక్షకు తీర్పుగా ఇచ్చినను మీ ప్రేమ కరుణ మాత్రము క్షమా పరిహారము నొసగుచున్నది. అందువలన మీకు ప్రియపడిన ఆ ఆత్మలపై మీ దివ్య రక్తము జీవజలము దారలుగా ప్రవహించేసి వారిని శుద్ధి చేయండి. వారిని దగించుచున్న అగ్నిజ్వాలల నుండి, పాపపారముల నుండి త్వరగా విమోచించండి. తద్వారా వారు మీ దివ్య కారుణ్య శక్తిని కీర్తించి కొనియాడెదరు. నిత్యుడగు తండ్రి, ఉత్తరి స్థలంలో బాధను అనుభవించుచు మీ ప్రియ కుమారుని దయార్థ హృదిలో అణిగి ఉన్న ఆ ఆత్మలపై మీ కనికర దృష్టిని దృప్పండి. మాకై యేసు పొందిన ఘోర శ్రమలు ప్రోక్షించిన పవిత్ర రక్తములను ఉత్తరించే ఆత్మలకై ఎదురు చూచుచున్నారు. ఒకని యేసుక్రీస్తుని పంచగాయాలు ద్వారానే వారికి విముక్తి కలదు. కనుక నీ దివ్యపుత్రుని మితిలేని మంచితనము, దయాళుత్వమైపై కట్టి విశ్వాసము కలిగి ఉన్నాము. ఆమెన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ముందుకొచ్చి స్పాన్సర్ చేసే బిడ్డలతో పాటు మనం ఈరోజు శుక్రవారం కావున సోమవారం నాడు మన దగ్గర నుండి పరలోకపథం చేరినటువంటి మన పాపగారు ఫ్రాన్సిస్ పాపగారు యొక్క ఆత్మను మరొకసారి యేసు తిరుహృదయానికి శుక్రవారం నాడు అర్పిస్తాం. ఆయన చేసిన మేలులు అనేకమైనది. ఆయన కూడా మనలాగా బలహీనుడు కావున ఏదైనా చిన్నది పొరపాట్లు ఉంటే అవన్నిటిని క్షమించి దేవుడు పరలోకంలో మన కోసం ఇంకొక నిత్యంగా విజ్ఞాపన ప్రార్థన చేసే వ్యక్తిగా అక్కడ ఉంచుకోమని ప్రభుని ప్రార్థించండి. వారితో పాటు ఈ ఉద్దేశంతో పాటు ముందుకొచ్చి స్పాన్సర్ చేసే బిడ్డల ఉద్దేశం మక్కేనా, శౌరయ్య ఆత్మశాంతి కొరకు, అలాగే వడ్లముడి ఆరుష్ మంచి ఆరోగ్యం, జ్వరం పూర్తిగా తగ్గిపోయి త్వరగా కోలుకోవాలని ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. బాలస్వామి కుటుంబం బంధకాల నుండి విడిపింపబడాలని, కుటుంబంలోని సమస్యలు తీరి సఖ్యతగా జీవించినట్లుగా యేసు దివ్య రక్తముతో కుటుంబాన్ని శుద్ధీకరించి కృపా కరుణ ఆ కుటుంబంపై
మెండుగా కురియునట్లుగా పిల్లలు బంగారు భవిష్యత్తు కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు కుటుంబ సభ్యులు. అలాగే 3 గంటల ప్రార్థనలో ఫాదర్ సిరిల్ గారు ఒక వ్యక్తికి కుటుంబంలో ఒకరి తర్వాత ఒకరు సిక్ అవుతున్నారు, ఆ వ్యక్తి కుటుంబంలోని దురాత్మల దేవుడు వెళ్ళగొడుతున్నాడు అని ప్రవచించారు. ఆ తర్వాత ఆ కుటుంబానికి విడుదల లభించిందని సాక్ష్యాలు చెప్తున్నారు. మాకు విడుదలనిచ్చిన దేవునికి స్తోత్రం కలుగునుగా. కానీ మరొకసారి ఆమె భర్త యొక్క అనారోగ్య సమస్య నుండి త్వరగా కోలుకోవాలని నూతన అవయాన్ని ప్రభు దయచేసినట్లుగా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం నుండి సంపూర్ణ స్వస్థత కొరకు ఫాదర్ సిరిల్ గారికి వారి బృందం మీకు మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. ఒక వ్యక్తి చేస్తున్న బిజినెస్ నుండి వారికి రావాల్సిన ప్రాఫిట్ వచ్చినట్లుగా అన్నిటి నుండి విడుదల కొరకు వారి జీవితంలో గొప్ప కార్యము ప్రభు దయచేసినట్లుగా ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. ఇన్నారెడ్డి సుజాత కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా స్నేహిత్ మంచి ఉద్యోగం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. ఏరువా అన్వేషరెడ్డి ఆత్మశాంతి కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు కుటుంబ సభ్యులు. రిచిత్ 8 సంవత్సరాల కుమారుడు గత 5 సంవత్సరములుగా విపరీతమైన తలనొప్పితో బాధపడుచుండగా త్వరగా కోలుకోవాలని కరుణామూర్తి యేసుప్రభు ఆ బిడ్డపై కరుణ చూపునట్లుగా సాక్షిగా నిలబెట్టుకున్నట్లుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. 5 సంవత్సరాలు బాధపడుతున్న బిడ్డను ప్రభు ఆశీర్వించమని ప్రార్థిస్తాం. తుమ్మ స్మైనిక జన్మదినోత్సవంగా దేవుని దీవెనల కొరకు కృతజ్ఞతగా యూఎస్ఏలో మంచి ఉద్యోగం వీసా వచ్చినట్టుగా మంచి జీవిత భాగస్వామి కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. పి శౌరెడ్డి నిర్మల తుమ్మ స్మైనిక హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్ బ్లెస్ యూ. దయచేసి గమనించండి, ప్రత్యేకమైనటువంటి ఒక ప్రకటన. ఆదివారం జరగబోయే కారుణ్య మహోత్సవమునకు ఎవరెవరైతే పూజావళిని అర్పిస్తున్నారో అలాగే 3 గంటల ప్రార్థన స్పాన్సర్ చేస్తున్నారో వారందరికీ ప్రత్యేక మనవి, ఆ దినంలో వచ్చి లైన్లో మీరు నిలబడకుండా ముందుగానే ఆన్లైన్లో ఆల్రెడీ పూజాబలులు తర్వాత స్పాన్సర్షిప్ కార్యక్రమం స్పాన్సర్ చేసిన వారి యొక్క ఉద్దేశం తెలియచేస్తున్నారు. మీరు కూడా త్వరపడి ఆ రోజు వచ్చి లైన్లో నిలబడకుండా ముందుగానే ఆన్లైన్లో పూజాబలి ఉద్దేశములు అనగా ఆదివారం పూజాబలి ఉద్దేశములను తర్వాత ఆ రోజు మధ్యాహ్నం 3 గంటలకు జరుగుతున్న కరుణ జపమాల స్పాన్సర్షిప్ను ఆన్లైన్లో ఈ 2 రోజుల్లో మీరు చేసి ముగించాలని మనవి చేస్తాం. వీరితో పాటు మనందరి ఉద్దేశంలో మరి ముఖ్యంగా ఈ నవదన ప్రార్థనలు పాల్గొన్న అందరి ఉద్దేశములను ఎల్లుండి ఇక్కడ పండుగల్లో పాల్గొనబోతున్న ప్రతి బిడ్డ ఉద్దేశం అర్పించి భక్తితో ప్రార్థిస్తాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగతికి పెళ్ళుబికి ప్రవగించినది జీవ ఊట అయిన దేవా, ఎడతగని దైవకృప విశ్వప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. ఆమేన్. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా జీవజలమా మేము నమ్ముచున్నాము. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా జీవజలమా మేము నమ్ముచున్నాము. యేసు తిరుహృదయం నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా జీవజలమా మేము నమ్ముచున్నాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముగు యేసు ఆశీర్వదింపబడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మలమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పిత అయిన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పొన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి 3వ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వార్లకును చనిపోయిన వార్లకును తీర్పు చేయుటకు వచ్చును.
పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నిప్పును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. మనము ఇంతకు ముందు కూడా ధ్యానించినటువంటి ఒక విషయం, దర్శన గ్రంథం 5:12లో యోహాను దర్శనం చూస్తూ ఉండగా సింహాసనాసీనమునకు గొర్రె పిల్లకు మధ్యలో పిల్లలు నిలబడి స్తుతి, గౌరవము, వైభవము, ప్రభావము, స్తోత్రము శాశ్వత మగునుగా అని పాడినటువంటి ఆ పాటతో మనము భూలోకంలో పరలోకవాసులతో కలిసి పాడే పాటగా మార్చుకుందాం. రెవల్యూషన్ 5:12 as people stand between the throne of mercy and also the Lamb of God, and went on praising God and worshipping God, saying, "You deserve our praises, Lord." We too join with them. దర్శన గ్రంథం 5:9లో ఎలాగ నీవు చంపబడి నీ మరణము వలన ప్రతి జాతి నుండి, భాష నుండి, ప్రజల నుండి దేవునికై ప్రజలను కొంటివి ప్రభువా. రెవల్యూషన్ 5:9 Lord, because you were killed, Lord, because of that you bought everybody by your precious blood. You deserve our praises, Lord. పాడదాం. మృత్యుంజయుడైనా రారాజుకు స్తుతించుడి, స్తుతించుడి. మృత్యుంజయుడైన రారాజును స్తుతించుడి, స్తుతించుడి. మహిమ ప్రభావములు ఆయనకే చెల్లును, ఆయనకే చెల్లును. మహిమ ప్రభావములు ఆయనకే చెల్లును, ఆయనకే చెల్లును. ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా. మరణము నుండి జీవమునిచ్చిన జయశీలుడైన క్రీస్తుని పూజించెదము, కీర్తించెదము, పూజించెదము, కీర్తించెదము. మరణము నుండి జీవమునిచ్చిన జయశీలుడైన క్రీస్తుని పూజించెదము, కీర్తించెదము, పూజించెదము, కీర్తించెదము. ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా. నిత్యపిత మీ దివ్య కుమారుడును మానాథుడిని యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. మీరు సిలువపై చంపిన ఆ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తువుగాను నియమించెను. దేవుడిని దీనిని ఇజ్రాయేలు ప్రజలు అందరూ తప్పనిసరిగా తెలుసుకోవాలనని అపోస్తల చర్యలు 2:36 మొట్టమొదటి ప్రసంగంలో పేతురు గారు పలికినటువంటి మాట. ఇన్ ద వెరీ ఫస్ట్ సర్మన్ ఆఫ్ పీటర్ ఆఫ్టర్ దాట్ వండర్ఫుల్ పెంటకోస్ట్ he preached in 2:36, whom you crucified and killed, the Lord made him as a Lord and God. This thing should be recognized and known to all the Israelites, he writes. మనము కూడా ఆయనను రాజుగా, మనము కూడా ఆయన క్రీస్తుగా, రాజాతి రాజుగా ప్రకటించి మృత్యుంజయుడైన యేసు ప్రభుని స్తుతించి ఆరాధించి పాడుదాం. సమాధి గెలిచిన రాజాది రాజుని ఆనందముతో క్రీస్తుని చాటించెదము కొనియాడెదము, చాటించెదము కొనియాడెదము. సమాధి గెలిచిన రాజాది రాజుని ఆనందముతో క్రీస్తుని చాటించెదము కొనియాడెదము, చాటించెదము కొనియాడెదము. ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా. రాజుగా మనం పరిపాలించే దేవుడిని నిప్పు చూస్తూ ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము.
నేనే పునరుత్థానమును జీవమును అని ఆనాడు యేసు ప్రభు మార్తమ్మతో పలికిన మాటను గుర్తించే దినములివి. ఆయన పునరుత్థానమయ్యను ఆయన చెప్పినట్లే. John 11:25 says like that, I am the resurrection and life. యోహాను 11:25. Lord, you are my resurrection, you are my life. Resurrect me from all the issues of my life, family problems, agony, pain, sickness, weakness, everything we shall offer, because he is a God who is alive. సజీవుడైన క్రీస్తురాజుని పాడుతూ స్తుతించి ఆరాధిద్దాం. సజీవుడైన శ్రీ యేసురాజును సుగుణశీలుడగు నాదుని స్తోత్రించెదము సేవించెదము, స్తోత్రించెదము సేవించెదము. సజీవుడైన శ్రీ యేసురాజును సుగుణశీలుడకు నాదుని స్తోత్రించెదము సేవించెదము, స్తోత్రించెదము సేవించెదము. ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా. భక్తితో సజీవంగా ఉన్న దేవుని వైపు చూస్తూ ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. దివ్య కారుణ్యమునకు సమర్పణ. యేసువా, యేసువా, దివ్య కారుణ్యమా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. నీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము, నా గతము, నా ప్రస్తుతము, మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. నీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును నా కుటుంబమును దివ్యవాక్య కేంద్రమును DMI 24/7 గ్రూపును తెలుగు వడకంలో పాల్గొని
తెలుగు వడకములో పాల్గొని ఇంటికి వెళ్ళబోతున్న ఇంటికి వెళ్ళబోతున్న ప్రతి బిడ్డను ప్రతి బిడ్డను సకల కీడుల నుండి కాపాడును గాక. సకల కీడులో నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ ఆరాధించు వారందరూ ఎన్నటికీ వినాశనం చెందకుందురుగాక. ఎన్నటికి వినాశనం చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో ఇది వారి జీవితములో సంతోషముగాను సంతోషముగాను మరణములో నమ్మకముగాను నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. మహిమగాను ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యూ. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యూ. పునీత ఫాస్టినమ్మ గారా మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫాస్టినా Pray for us. దయచేసి ఎవరైతే ఎల్లుండి మీరు పండుగకు వస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క పవిత్రమైనటువంటి మిమ్మల్ని రక్షించే ఈ యొక్క సమర్పణ ఆ సర్టిఫికేట్ని మీరు తీసుకురండి. మనము దాని మీద ప్రార్థన చేసి మీ జీవితంలో మళ్ళొకసారి దేవునితో ఉన్న ఒడంబడికను నూతనీకరించుకునే కార్డు ఇది. అందువల్ల కార్డుతో రావాలని, కుటుంబ సమేతంగా రావాలని మీ అందరిని మనవి చేస్తున్నాను. మీకోసం తర్వాత యేసుప్రభు రెండు చేతులను చాచి ఆహ్వానిస్తూ ఉన్నటువంటి ఆయన కిరణాలు ప్రవహించే గొప్ప రోజు. ఈ విషయాన్ని అందరికీ తెలియచేయండి. ప్రజలు వస్తారో లేదో అది వాళ్ళ ఇష్టం, కానీ మీరు చెప్పాలి. ఎందుకంటే ఇలాంటి కరుణ కోసం దేవుడే కోరుకున్నాడని ప్రజలకు మీరు చెప్పాలి. You have to say this because God himself, Jesus himself wanted to have it as a great feast of divine mercy. And then he says what of fruits for it. Result, what will happen? He will explain that day as he continues to explain to you every year. దర్శన గ్రంథం 1:18 సజీవుడైన నేను మరణించి తిని కాని చూడుము, నేను సదా జీవించి ఉన్నాను. లుక్ హియర్ I was dead and I am alive forever and ever. Revelation 1:18. మన దేవుడు జీవిస్తున్న సజీవుడు. ఆయన మృత్యుంజయుడు చెప్పినట్లే చేశాడు. కావున నమ్మెదం, సదా నమ్మెదము అని పాడదాం. సజీవుడను సదా జీవించు ఉందునని పలికిన మృత్యుంజయు యేసును మనం నమ్మెదము, సదా నమ్మెదము, మనం నమ్మెదము, సదా నమ్మెదము. సజీవుడను సదా జీవించి ఉండునని పలికిన మృత్యుంజయుడేసును సదా మనం నమ్మెదము, మనం నమ్మెదము, సదా నమ్మెదము, మనం నమ్మెదము. ఆహాహా హల్లెలూయా, ఆహాహా హల్లెలూయా. భక్తితో మరణించినటువంటి మన పాపగారు చక్కగా 12 సంవత్సరాలు మనల్ని నడిపించినటువంటి ఆత్మ పరలోకం చేరాలని, ఆయన యొక్క ఆత్మతో మన ఆత్మలు కూడా ఒకరోజు పరలోకం చేరి దేవుని స్తుతించే రోజుల కోసం ఈ గుర్తును అర్పించి ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మరణించినటువంటి పాపగారి ఆత్మల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మా కేథలిక్ సంఘం మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను నవదిన ప్రార్థనలో విన్నపాలతో వేచి ఉన్న ప్రజల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఆదివారం నాడు పాప సంగీతనం చేసుకుంటూ నిండు పూజలో ఆశీర్వాదం పొందబోతున్న ప్రజల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఆదివారం నాడు పాపస్ని వినబోతున్న గురువులందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన
యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను కారుణ్య పండుగ సందర్భంగా విన్నపాలు రాసుకుని వస్తున్న ప్రజల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను DMI 24/7 గ్రూప్ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ వడకంలో పాల్గొని వెళ్ళబోతున్న బిడ్డల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రోజు స్పాన్సర్ చేసే కుటుంబాల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ పండుగ సందర్భంగా రాబోతున్న భక్తులందరి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ప్రభు లోకాన్ని జయించాడు, సాతాన్ని ఓడించాడు, సమాధి ఆయనను లోపల పెట్టుకోలేకపోయింది. అన్నీ బయటపడే మార్గము ఇచ్చే దేవుడు మనతో పలుకుతున్నాడు. మీరు లోకంలో ఉన్నంత కాలం మీకు శ్రమలు తప్పదు, కానీ గుండె ధైర్యం వహించండి, లోకాన్ని నేను జయించి తిని ప్రభు పలికిన మాట. John 16:33, Jesus said, in this world you will go through persecution, but take courage, because I have conquered the world. And because of this statement he asked us to have peace. ఈ యొక్క వాగ్దానం ద్వారా మనకు శాంతి పొందుటకు పలికాడు. John 16:33 మన ఇంటిలో నెరవేరును గాక. భక్తితో పాడి దివ్య సప్రసాద ఆశీర్వాదంతో ముగిస్తాం. దయచేసి మళ్ళీ ఒకసారి మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్న 9:30 కల్లా ఆదివారం లోపల ఉండండి. ఒకవేళ ఇంకా మీరు పూజ బలిని అర్పించలేదంటే ఆన్లైన్లో మీరు అర్పించుకోండి. ఆ రోజు వచ్చి లైన్లో నిలబడవద్దని మనం ఇచ్చేస్తున్నాను. డోంట్ స్టాండ్ ఇన్ ద లైన్ దట్ డే, బట్ ఆఫర్ యువర్ మాసెస్ అండ్ ఆల్సో స్పాన్సర్షిప్ ఆఫ్ దిస్ 3 o'clock ప్రోగ్రామ్ ఆల్రెడీ ఇన్ ది ఆన్లైన్. ఆ రోజు మధ్యాహ్నం 3 గంటలకు కూడా లైవ్ ఇక్కడ నడుస్తుంది. అందువలన హాల్లో మీరు ఉండేటట్టు తయారు చేసుకుని రండని మనం ఇచ్చేస్తున్నాను. పాడి ఆశీర్వాదంతో ముగిస్తాం. మృత్యుంజయుడైన రారాజును స్తుతించుడి. మృత్యుంజయుడైన రారాజును స్తుతించుడి. మహిమ ప్రభావములు ఆయనకే చెల్లును, ఆయనకే చెల్లును. మహిమ ప్రభావములు ఆయనకే చెల్లును, ఆయనకే చెల్లును. లోకాన్ని జయించాను ధైర్యము వగింపుడు అని నుడివిన క్రీస్తుని ఆరాధించెదం, ఆనందించెదం, ఆనందించెదం. లోకాన్ని జయించాను ధైర్యము వహింపుడి అని నుడివిన క్రీస్తుని ఆరాధించెదం, ఆనందించెదం, ఆనందించెదం. ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. కళ్యాణ మండపం గురించి ఆలోచిస్తూ ఏదో ఫంక్షన్ జరపడానికి అటు ఇటు వెతుకుతున్న ఒక కుటుంబాన్ని మీరు స్టార్టింగ్లో శ్రమ పడతారు కానీ చక్కగా ప్రోగ్రాం అన్ని నడుస్తుంది, టెన్షన్ పడవద్దు అని ప్రభు చెప్తున్నాడు. అలాగే రేవతి, కళ్యాణి, రాజశేఖర్, రూపావతి మీ అందరినీ దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. భయంకరమైనటువంటి కడుపు నొప్పితో మరియు మోకాలు బలహీనతతో కాలు చేతులు పడిపోయిన ఇంకొక వ్యక్తిని లేచి నిలబడి చిన్నగా నడుస్తావు, వారం లోపల మామూలుగా అయిపోతావని ప్రభు చెప్తున్నాడు. మోకరించి దేవుని యొక్క చివరి ఆశీర్వాదం కొరకై ప్రార్థిస్తాం. 8వ రోజు రేపటి దినంతో మనము నవదిన ప్రార్థన ముగించుకొని పండుగలో ప్రవేశించబోతున్నాం. అందరినీ ఆహ్వానించండి. నేను వ్యక్తిగతంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. కరుణ లేకుండా బ్రతకలేము. ప్రజలకు విషయాన్ని తెలియచేయండి. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. నవదిన ప్రార్థనలో పాల్గొంటున్న మీ అందరినీ ఈ నవదిన ప్రార్థన ద్వారా జరగబోయే యేసు క్రీస్తు యొక్క కరుణ మహోత్సవం ద్వారా మహా గొప్ప కార్యములు చేసి పితా, పుత్ర, పరిశుద్ధాత్మదేవుడు మిమ్ము, మీ కుటుంబాన్ని, ప్రపంచాన్ని దీవించునుగాక. May the blessing of the Almighty God, the Father, and the Son, and the Holy Ghost come upon all those who are attending this novena and the days to come, Sunday for the feast day. All the people to be blessed in the name of the Father and the Son and the Holy Spirit. Amen. మహిమారాధనా ఆయనకే చెల్లును, ఆయనకే చెల్లును. దివ్య సప్రసాద ఆశీర్వాదంలో పాల్గొన్న మిమ్మలను, పునరుత్థాన మహిమలో పాల్గొంటున్న మిమ్మలను, కారుణ్య మహోత్సవమును సిద్ధపడుతున్న మిమ్మలను దేవుడు ఏరాళముగా దీవించునుగాక. గాడ్ బ్లెస్.